గాయత్రి వాటర్ ఫాల్కి వచ్చాము కాబట్టి మరికొద్ది క్షణాల్లో వాటర్ బాటిల్లో నీళ్ళు కొద్దిగా ఉన్నాయి, అవి అయిపోవడం జరుగుతుంది. అందరూ నీళ్ళు ఎక్కడ ఉంటారు. ఇక్కడికి బైక్ల మీద వచ్చాము, బైకులు ఇంతకంటే ఇంకా పైకి ఎక్కలేవు, అందరు పాదయాత్రతో రావాలి కాబట్టి అందరూ కడుపు నిండా తిని వాటర్ బాటిల్ తీసుకుని రావాలి. అయిపోతున్నాయి, కొద్దిగా ఉన్నాయి, దీంట్లో అందరూ అడ్జస్ట్ కావాలి. ఇంకా కొద్ది దూరమే ఉంది, అంత తొందరగా వచ్చేయాలి, అందరూ తొందర రావాలి. ఎక్కువ ఎండ పైన ఎండ కొడుతుంది. గాయత్రి వాటర్ ఫాల్ హాయ్. రోడ్లు చక్కగా లేవు కాబట్టి చెప్పులు ఇడిచి గాయత్రి వాటర్ ఫాల్ వెళ్ళాలి. వాటర్ ఫాల్ బాగా దమ్ము వస్తున్నది, ఊరికి పట్టుకొచ్చిండు. 1.5 కిలోమీటర్ కంప్లీటెడ్. రహదారి బాగా ఎక్కువ ఉంది, చేళ్ళ వాళ్ళందరూ తిడుతున్నారు కాబట్టి వచ్చే వాళ్ళు వచ్చే వాళ్ళందరూ పత్తి చెట్లను చూసుకుంటూ రావాలి. దయచేసి మన రైతు సోదరులందరినీ మనం కాపాడాలి. చెప్పులు అయిపోతాయి కాబట్టి బురద ఉంది, వర్షాకాలం దయచేసి ఎవరు రాకండి, వర్షం లేని రోజే రండి. వచ్చేసేయండి, జలపాతం మీకు అందాలు చూపిస్తాను. మరి నేనైతే నాతో ఎక్కువ కాదు, పోలీ నేను కాదు ఎందుకు, నేను వెళ్ళదలుచుకోవడం లేదు, సారీ, ఇక్కడే కూర్చుంటున్నాను. చాలా చక్కని సౌండ్ వీస్తావు. ఇప్పుడేం కాదు, ఎక్కువ సాయి ఎటు వెళ్తున్నారు? సైలెంట్ గాయత్రి వాటర్ ఫాల్కి వచ్చాము, దారి తప్పిపోయాము, కానీ ఇద్దరు వ్యక్తులు ఇక్కడికి వెళ్ళారని మాకు తెలిసింది కాబట్టి ఇలానే వెళ్తున్నాము. ఆల్రెడీ నితిన్ బాబుజీ, నాని ఇద్దరు అలసిపోయారు, వాళ్ళు రావట్లేదు. మేము ఓన్లీ 4 మెంబర్స్ వెళ్తున్నాము. దాంట్లో భాగసాయంగా మెంత్యాల సాయి, ఎర్రం నరసయ్య, అడపు సుధీర్. ఓకే, వచ్చేసి అందరూ రూట్ క్లియర్గా ఉంటేనే రండి, వచ్చేసేయండి. హాయ్, మేమైతే రూట్ తెలియక గైడ్ని ఇన్వైట్ చేసుకున్నాము. వాడు ఇటు సైడ్ చెప్పులు ఇడిచి రావాలి దయచేసి. ఒక్కసారి అటు చూడండి రెయిన్బో, ఒక్కసారి వాటర్ ప్లాంట్ దగ్గరికి వచ్చేసాం మనం, ఆల్రెడీ బాగా దగ్గర. ఒకసారి రెయిన్బో చూడండి, వాటర్ ఎంత లోతులో పడుతుంది చూడండి ఒక్కసారి. అలాగే గైడ్ నీ పేరు? నాథన్ గారు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి అతను హెల్ప్ చేయడం జరుగుతుంది. అతనికి తగిన బహుమతి మేము ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే అది కూడా త్రివేణి సంగమం వెళ్ళింది. చూడండి గాయత్రి వాటర్ ఫాల్ ఎంత అందంగా ఉంది. ఆదిలాబాద్ అడవుల్లో ప్రకృతిలో కూడా చక్కదైన దగ్గరికి వచ్చేసాము ఆల్రెడీ. అది కూడా చూడు. దునియా దర్కన్ ఖండ్. చలో వచ్చే సాయి. హాయ్, మేము గాయత్రి జలపాతం దగ్గరికి వచ్చేసాము. అందరికీ హాయ్. కానీ గాయత్రి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కంపల్సరీ రూట్ గైడెన్స్ తీసుకొని రావాలి. ఆడదాకా వస్తావురా, అక్కడ దాకా వస్తే బాగా వస్తున్నా. హాయ్ అందరికి, గాయత్రి వాటర్ ఫాల్ వచ్చామండి గాయత్రి వాటర్ ఫాల్. అయిపోయింది, మేము ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అంత పెద్ద గుట్ట ఎక్కాలి. చెప్పు, గుట్ట ఎక్కాలి, అది ఎక్కి అక్కడికి వెళ్ళాలి మా బైక్ దగ్గరికి. అందరూ హాయ్, ఇంకోసారి మళ్ళా సమ్మర్లో మళ్ళొక వాటర్ ఫాల్. బాయ్.
ఇప్పుడు మనం గుట్టది ఎక్కినాం చూడు వర్షం పడితే ఐదు హాయ్ పైకి వెళ్ళాలి దారిందా. హాయ్ ఫ్రెండ్స్, వాటర్ ఫాల్ కింది నుంచి పైకి ఎక్కాం కాబట్టి బాగా దమ్ము వస్తుంది. ఇంకా 2 minutes కూర్చొని మళ్ళీ వెళ్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కేటప్పుడు పోయేటప్పుడు జాలీగా పోయినాం, ఒడ్డెక్కాలంటే అలసిపోయినాం. అక్కడ మన గౌరాని కోడి చికెన్ అక్కడ ఉడుకుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాం. సాయి ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్, ఇప్పుడే ఆనందంగా భోజనం చేశాము. అందరం ఆదిలాబాద్కు రాబోతున్నాము. అందరికీ హాయ్. క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తున్నాం. నర్సయ్య బాబుజీ తింటున్నాడు ఇక్కడ. అది అందరూ అయిపోయింది. ఎన్ని బాటిల్ లేను.